తీసుకో తీసుకో, ప్రతి నేను చూస్తా. అనిత, మా అమ్మ నేను ఒకసారి ఫోన్ చేయమంది, నీతో ఏదో విషయం చెప్పాలంట. సరే. శేఖర్, బయట ఏంట్రా గొడవ? చూద్దాం. కోనేరే తూ ఏంది బేయడ మంత్రాలు తంత్రాలు. వాచ్మెన్ వాచ్మెన్ ఏంటా గోళ? ఈడెవడు? సాబ్ ఏ ఫకీర్ వాళ్ళ జాతానై సాబ్, ఏవో మంత్రాలు తంత్రాలు చేస్తున్నాడు. బొక్కలో పెట్టి ఎరగదీయాలా? పోదా, పోయే ముందు ఒక్క మాట. ప్రేతాత్మ ఉంది, ప్రేతాత్మ వస్తు రూపం దాల్చింది. అది నిన్ను నీ భార్యని హరిస్తోంది. కాపాడుకో, తప్పక కాపాడుకో. నీలాంటి జుట్టు బాబాల్ని చాలా మందిని చూశాను. వాచ్మెన్ గంటే అండి ఇక్కడి నుంచి. ఠీకే సాబ్. నైదాం గుల్మృత్యుభూతాం అయిభూతాం అభం పద. నైదాం గుల్మృత్యుభూతాం మామూలే అయిభూతాం అభం పద. సిటీలో పిచ్చిన కొడుకులు బాగా ఎక్కువైపోయారు. శేఖర్, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. కస్టమర్ కేర్ నుంచి రా. అవును. హలో, చెప్పండి. చెప్పండి. ఓకే 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 థ్యాంక్ యూ. నీకన్నా ముందు ఈ నంబర్ వర్ధిని అనే అమ్మాయి వాడింది. ఇంకేం డీటెయిల్స్ తెలుసుకోలేదా? తెలుసుకున్నాను. వాళ్ళ హస్బెండ్ ఎవరో సురేష్ రెడ్డి అని. వన్ సెకండ్. సురేష్ రెడ్డి. ఓ షిట్, మళ్ళీ ఏమైంది? చనిపోయిన అతని పేరు కూడా సురేష్ రెడ్డిరా. ఇందులో ఉన్న అడ్రస్ మాదే. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? చూడరా, నువ్వు రాసిన డీటెయిల్స్ అవి. నువ్వు ఇంట్లోకి వచ్చి 4 రోజులు అవుతుంది కదా. హలో, నేను ఎస్ఏ కుమార్ని మాట్లాడుతున్నాను. ఇందాక మీరు ఇచ్చిన డీటెయిల్స్కి సంబంధించిన ఫోటో నాకు అర్జెంటుగా ఎంఎంఎస్ చేయండి. ఓకే. ఏంటి? ఎంఎంఎస్ వచ్చిందిరా. శేఖర్, ఈ అమ్మాయి కూడా. ఏమైంది? ఈ అమ్మాయి చనిపోయి 2 వారాలు అవుతుంది. సరిగ్గా 2 వారాల క్రితం సిటీ అవుట్స్కర్ట్స్ లో ఈ అమ్మాయి శవం దొరికింది. ఆచూకీ తెలియపోవడంతో ఫార్మాలిటీస్ అన్ని మేమే పూర్తి చేశాం. ఇంకేం చెప్పు, మెంటల్ వచ్చేలా ఉంది నాకు. నీకు వచ్చిన మెసేజ్ అన్ని చూపించు. అంటే అనిత, నాకు అది అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తుంటే స్వామీజీ చెప్పింది నిజమనిపిస్తుందా? ఏంట్రా, నువ్వు కూడా పోలీస్ అయి ఉండి? లేదురా, నన్ను నమ్ము. దీనికి సొల్యూషన్ ఆయనకి మాత్రమే తెలుస్తుంది. తెలియదు సాబ్. ఏమైంది సాబ్? అనిత జాగ్రత్త. ఆ సాధు దగ్గరికి తీసుకెళ్తా. నైదాం
नहीं भूताम अभम बदा अभम बदा नहीं धाम उल्मृत्य भूताम नहीं भूताम अभम बदा अभम बदा प्रेतात्मा भस्मास्मराया प्रेतात्मा भस्मास्मराया నీ భార్య ప్రమాదంలో ఉంది. నీకెలా తెలుసు? ఈ అనంతమైన విశ్వంలో వెలుతురున్నంత వరకే మనకు తెలుసు. ఆ వెలుతురు దాటి చీకట్లో ఎన్నో రచనలున్నాయి. వాటిలో ఆత్మ, ప్రేతాత్మ, సిల్లంగి. ఆ ప్రేతాత్మ వస్తు రూపం దాల్చి నీ భార్యని హరించడానికి వచ్చింది. కాపాడుకో, నీ భార్యని కాపాడుకో. మరి దాన్ని కాపాడుకోవడం ఎలా? నారాయణ నమో నారాయ. తీసుకో ఈ విభూతి సాయంతో ఆ వస్తువుని నాశనం చేయి. నీ భార్యని కాపాడడానికి ఇంకా 5 నిమిషాల సమయం మాత్రం మిగిలింది. కాపాడుకో కాపాడుకో. నారాయణ నారాయ నమో హరాయ. ఏమైంది శేఖర్? నిన్నే ఏమైంది శేఖర్? అదేంటి శేఖర్ సెల్ పడేసావు? ఏం లేదు.